కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వరంగల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హనుమకొండలోని శ్రీ సాయిబాబా గుడికి పెద్ద ఎత్తున వస్తున్నారు భక్తులు. ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పూజలు అదేవిధంగా సత్యనారాయణ వ్రతాలతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి శోభతోటి ఆలయాలన్నీ కూడా భక్తి పరవశంగా మారాయి. ఓవైపు పండు వెన్నెల, మరోవైపు దీపాల వెలుగులతోటి అయితే ఏ టెంపుల్ చూసినా కానీ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు, సామూహికంగా ఈ దీపారాధనలో పాల్గొంటున్నారు. అయితే కార్తీక మాసం అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి, చాలా భక్తి పారవశ్యతో ఉండే నెలగా చేస్తారు. ఈ నెల మొత్తం కూడా శివుడిని ఆరాధించడం కావచ్చు, శివుడికి సంబంధించినటువంటి పూజలు చేయడం కావచ్చు, అదేవిధంగా వైష్ణవాలయానికి సంబంధించి కూడా అక్కడ కూడా పూజలు చేస్తారు. అందులోనూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది, సెంటిమెంట్గా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉదయం పూట శివుడికి అభిషేకాలు అవి నిర్వహించడం కావచ్చు, లేదా మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం, అదేవిధంగా సాయంత్రం వస్తే ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకోవడం కావచ్చు. 365 ఒత్తులతోటి దీపాలు పెట్టుకుంటారు. అంటే ఏడాది పొడుగునా మనం కొన్ని కారణాల వల్ల దీపారాధన చేయలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకు ఈ రోజు కనుక 365 ఒత్తులతోటి కనుక చేస్తే 365 రోజులు పూజ చేసుకున్నటువంటి, దీపారాధన చేసినటువంటి ఫలం పుణ్యఫలంగా ఉంటుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే కార్తీక పౌర్ణమి వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ విధంగా ఆలయాలన్నీ కూడా భక్తులతోటి వాళ్ళు చేసే దీపారాధనతోటి ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ఈ నెల రోజుల మొత్తం కూడా ఆకాశ దీపాలను చేయడం కూడా వస్తుంది. ప్రస్తుతం అర్చకులను వాళ్ళతో మాట్లాడదాం. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేస్తారు? ఈ కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపం కూడా చేస్తారు. ఏంటి ప్రాధాన్యం? ఈ కార్తీక మాసం విష్ణువుకు, ఈశ్వరునికి ప్రీతికరమైన మాసం. శివునికి అభిషేకాలు, విష్ణుమూర్తికి ఆరాధనలు, దామోదరుడు కార్తీక మాసంలో దామోదరుడు ప్రీతికరంగా ఆటే ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆకాశ దీపంతో పుణ్యం, మోక్షము ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో సామూహికంగా 365 వత్తులతోనే సామూహికంగా సాయంత్రం 7 గంటలకు ఈ దీపోత్సవం ఉంటుంది. దీపోత్సవం పౌర్ణమి రోజు దీపోత్సవం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆకాశ దీపం, దామోదరునికి ప్రీతికరంగా ఆటే ఆకాశ దీపోత్సవం భక్తులతో నిర్వహించబడుతుంది. ఓవేమో ఆకాశ దీపోత్సవానికి సంబంధించినటువంటి పూజలు కానీ అవన్నీ కూడా జరుగుతాయి. జనరల్గా అయితే 7 వరకే జరగాలి, కానీ ఇవాళ కార్తీక పౌర్ణమి కావడం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇంకా ఈ సమయానికి ఇప్పుడు ఈ 7 గంటలకు జరగాల్సింది ఇంకా ఇంత సమయం అయినప్పటికీ కూడా ఇంకా భక్తులు వచ్చేసారు. 7 గంటలకు మొదలైనటువంటి ఆకాశ దీపానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇదంతా కూడా ఇంకొక గంట సేపు జరుగుతాయి. ఇదంతా జరిగిన తర్వాత ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం చూడడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఎట్లా ఉందంటే కార్తీక మాసం అంతా కూడా ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటూ అది చేస్తాం. అందులో పౌర్ణమి రోజు ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారు? పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి బ్రహ్మగడియలో లేచి అందరు స్నానాలు చేసి, ఉసిరి స్నానాలు చేసి, ఇంటి ముందర తులసి పూజలు చేసుకొని, ఇంటి ముందర 365 ఒత్తులు, ఉసిరి దీపాలు ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఆ తర్వాత శివాలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళడము. ఈ విశేషం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ ఆయిల్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం, ఈ ఆయిల్ ఎన్వైరన్మెంట్ని ప్యూరిఫై చేస్తుంది. అది కూడా ఒక సైంటిఫిక్ రిలవెన్స్ ఉంది దానికి. అది కాకుండా ఈరోజు మన శివుడు ఏదైతే ఉన్నారో ఆయన అగ్నిలింగం లాగా మారినాడు అనేసి భావిస్తున్నారు. అందుకనే ఈరోజు దీపాలు అందరూ వెలిగించడము, శివుణ్ణి మేము అగ్నిలింగంగా చూడడానికని అట్లా 365 ఒత్తులు అని చెప్తారు. ఇంకా కొందరు ఏం చెప్తారంటే ఏదైనా ఒక రోజు మిస్ అయితే, మనం దీపారాధన చేయడం మిస్ అయితే ఈ ఒత్తుల ద్వారా ఆ దోషం ఏదైనా ఉందో అది పూర్తవుతుందని అనుకుంటాము. అందరం కలిసి ఇక్కడ మా కాలనీ గుడిలో స్ఫటికలింగంలో స్వామివారిని వచ్చి మేము స్వామివారిని పొద్దున్న నుంచి అభిషేకం చేస్తూ ఎంతో పుణ్యాన్ని పొందాము ఈ మాసం అంతా కూడా అనుకున్నాం. అండ్ కార్తీక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల యొక్క పుత్రుడుని కూడా మనం ఈ నెలలో పూజిస్తాం కాబట్టి కార్తీక మాసం అని కూడా అంటారండి. సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి కార్తీక మాసం అనగానే ఎట్లాంటి పూజలు చేస్తుంటారు? ఈ నెల అంతా ఎట్లా ఉంటుంది? పొద్దున్నే లేచి ఇవాళ పొద్దున అయితే 365 ఒత్తులు పెట్టి పూజ చేసుకొని ఉసిరి స్నానం చేసుకున్నాము. శివాలయానికి వెళ్ళి పూజ చేసుకున్నాము. సో దీపాలు వెలిగించడం అనేది మనం రోజు పూజ చేసుకున్నప్పుడు వెలిగిస్తాం, కానీ ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? టెంపుల్స్లో వెలిగించడం, ఇంటి దగ్గర వెలిగించడం కావచ్చు, దీపావళి తర్వాత వచ్చే ఈ పండుగ ఎట్లా ఉంటుంది? ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల
ఎవ్రీవేర్ ఒక లైట్ అనేది వస్తుంది. అది దీపంతో మన లోపల కూడా లైట్ వెలిగించినట్టు అనిపిస్తుంది. సో దీపాలు వెలిగించే చూడొచ్చు, వాళ్ళంతా కూడా దీపాలు వెలిగిస్తున్నటువంటి దాని కావచ్చు. ప్రజెంట్ అయితే వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆలయాలకు వచ్చిన వాళ్ళు దీపం వెలిగించుకోవడం, దీపారాధనలు చేసుకోవడం కావచ్చు. ఇవంతా కూడా చూస్తే ఏంటంటే మీరు చాలా దీపాలు పెట్టినట్టుంది. 27 నక్షత్రాలు కదా, దానికి రిలేటెడ్గా పెట్టుకున్నాను. ఎట్లా అంటే ఈ రోజు ఏమేమి చేస్తుంటారు? అంటే మార్నింగ్ అభిషేకం చేసిన తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలకి తగ్గట్టుగా ఎవరికి ఏమైనా దోషాలు ఉంటే పోతాయని నక్షత్ర దీపాలు వెలిగించుకుంటారు. ఎట్లా ఉందండి ఇది టెంపుల్ అంతా, ఎట్లా ఉంది దీపాల వెలుగులు? చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాసం ఉండి సాయంత్రం దేవుడి దర్శనం చేసుకొని అండ్ ఇంకా 365 వత్తులు వెలిగించుకొని ఈ నక్షత్రాలను దర్శనం చేసుకొని వెళ్ళి అప్పుడు భోజనం చేస్తాం. ప్రస్తుతం అయితే దీపాలు వెలిగిస్తున్నారు కావచ్చు, దీపారాధన చేస్తున్నటువంటి భక్తులతోటే ఉంది. ఎట్లా ఉందండి అంటే ఈ కార్తీక మాసం అంతా ఏ విధంగా చేస్తుంటారు? ఎట్లాంటి పూజలు చేస్తారు ఈ నెల మొత్తం? రోజు మార్నింగే దీపం పెడతాము. ఈ రోజు అయితే ఫాస్టింగ్ ఉంటాము. 365 ఒత్తులు కాలుస్తాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందివి 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, 4 మెంబర్స్ 365 చొప్పున కాలుస్తాం. ఇలా కాలిస్తే ఏంటంటే సంవత్సరం పొడుగునా మధ్యలో గ్యాప్ అయినా కూడా 360 రోజులు దీపం పెట్టినట్టు అవుతుందని అలా నమ్ముతా అన్నమాట. టెంపుల్స్లలో కావచ్చు లక్ష దీపోత్సవాలు, అదేవిధంగా అన్ని గుడులలో కూడా ఇదేమైనటువంటి వెలుగులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీపాలు వెలిగించడం, దాన్ని వాళ్ళు ఒక భక్తి పార్వశ్యంతో చూస్తారు. ఈ రోజంతా కూడా ఈ దీపాలు వెలిగించడం ద్వారా ఏదైతే తాము అనుకున్నటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఈ ఖచ్చితంగా దీపాలు వెలిగించడం కావచ్చు, దీపారాధన చేయడం కావచ్చు చేస్తుంటారు. ఏం చేస్తారండి ఈ రోజు అంతా మీరు ఈ కార్తీక పౌర్ణమి? కార్తీక మాసంలో అన్ని మాసంలోకెళ్ళి కార్తీక మాసం మనం ముఖ్యమైనదిగా భావిస్తాము. ఈ కార్తీక మాసంలో ఉదయం లేవగానే మనం ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ చెట్టు దగ్గర ఒత్తులు వెలిగించుకొని, వీలు కాని వాళ్ళు 365 రోజులు దీపాలు ముట్టించుకొని వాళ్ళు 365 ఒత్తులు కాల్చి పూజ చేసుకుంటారండి. ఈ నెల మొత్తము ఈ శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి శివ పూజలు ఎక్కువ జరుపుకుంటారు. సో ఇది అంటే ఎక్కడైతే టెంపుల్స్కి సంబంధించి దగ్గరకు వస్తామో టెంపుల్స్ దగ్గర వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడం, ఈ రోజంతా ఉపవాసాలు ఉండడం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దీపాలు వెలిగించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. ఏంది మీరు ఓంకారం వేసినట్టుంది కదా? మహాభారత కథనం ప్రకారం కార్తికేయుడు తారకాసురుడిని వధించిన రోజు అండి ఈరోజు. ప్రజల్ని ఎంతో హింసించిన తారకాసురుడిని సంహరించడం వలన ఈ దినాన్ని కార్తీక పౌర్ణమిగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారండి. ఈరోజు ఉదయమే అందరూ 365 వత్తులు ముట్టించుకొని దేవుడికి ఉపవాసం ఉంటారండి. సో ఇంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి ఇటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి ఎంతో ప్రమిదలలో పెడుతూ అంటారు దీపాలు, కానీ ఇక్కడ చూస్తే పిండితోటి చేశారు. పిండి దీపాలు ప్రమిదలలో కూడా ముట్టించవచ్చు, పిండి దీపాల్లో ముట్టించవచ్చు. ప్రమిదలలో మార్నింగ్ ముట్టించాము. పిండి దీపాలు కూడా విష్ణుమూర్తికి శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి పిండి దీపాలు ముట్టిస్తాము. సో ఇది ప్రస్తుతం వరంగల్కి సంబంధించినటువంటి దీపాలు వెలిగించడం అనేది ఈ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యత. కార్తీక మాసం సంబంధించి కూడా శివుడిని అనేక రకాల ఆరాధిస్తారు, ఆయన పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా సాయంత్రం అయిందంటే ఈ విధంగా దీపాలు వెలిగించి తమలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆ శివుడికి చెప్పుకుంటారు అనే చెప్తారు. శివుడిని కూడా అగ్నిలింగంగా భావిస్తూ ఈ దీపారాధన చేస్తారనే మరొక నానుడి కూడా ఉంది. మొత్తంగా అయితే ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు కావచ్చు, దీపారాధనలతో అయితే ఎటు చూసినా కానీ ఆ శివనామస్మరణ, దీపాల వెలుగులే ఇవే ప్రస్తుతం ఆలయం అంతా కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.